ఇంత సింపుల్‌గా చేసినా కూడా ఈ పాలకూర టమాటా కర్రీ టేస్ట్‌లో మాత్రం తగ్గేదేలే. స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని దోరగా వేయించుకోండి. 2, 3 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లి తరుగుని వేసుకొని ఉల్లి ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పాలకూరని వేసుకొని ఒకసారి ఈ నూనెలో కాసేపు ఫ్రై చేసుకోండి. పాలకూర ఆకును పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేయించుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని మగ్గించుకోండి. పాలకూర మగ్గాక టమాటా తరుగు, ఉప్పు, కారం, నచ్చితే 1 టీ స్పూన్ గరం మసాలాని వేసుకుని కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకుని మూత పెట్టి టమాటా పాలకూరలోని నీరంతా ఎగిరి కూర దగ్గరికి అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, పాలకూర టమాటా ఎగురు రెడీ.